ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కమిషనర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వెల్కమ్ టు క్యూ న్యూస్ హుస్నాబాద్. నేను మీ శ్రీధర్ యాదవ్. హుస్నాబాద్ మున్సిపాలిటీలో అసలు ఏం జరుగుతుంది, ఇంకా ప్రజాప్రతినిధులకు వారి యొక్క బాధ్యత అర్థం కావడం లేదా, అలాగే అధికారులు కూడా తమ యొక్క పరిధిని మించి ప్రవర్తిస్తున్నారా? ప్రతి ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగి నుండి మొదలు శాశ్వత ఉద్యోగులు, అలాగే ఈ యొక్క పై స్థాయి ఉన్నతాధికారులు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా జరుగుతుందని హుస్నాబాద్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ యొక్క పరిస్థితులకు కారణం ఏంటి అంటే, గత నెల 16వ తారీఖు హుస్నాబాద్ మున్సిపాలిటీ కొలువు తీరిన నుండి కూడా వివిధ రకాల చిన్న చిన్న విషయాలు బయటికి వస్తూ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. గత నెల 16వ తారీఖున హుస్నాబాద్ మున్సిపాలిటీ కొలువు తీరిన విషయం అందరికీ తెలిసిందే. చైర్పర్సన్ ఎన్నిక నుండి కూడా ఒక 3-4 రోజుల తర్వాత కొంతమంది కౌన్సిలర్లు కినుక వహించినట్టుగా సాక్షాత్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వారందరినీ పిలిచి సంధాయించి మాట్లాడినట్టుగా కూడా గుసగుసలు వినబడ్డాయి. తర్వాత పరిపాలనా పరంగా కూడా ఇంకా పాత పాలకవర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే ఇప్పటి వరకు కూడా అన్నట్టుగా కొంతమంది అధికారుల తీరు, అలాగే ఉద్యోగుల తీరు కూడా కనబడుతుందని అనుకుంటున్నారు ప్రజలు. ముఖ్యంగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఎన్నడూ లేని విధంగా ఎవరైనా పౌరులు ఏదైనా సేవల గురించి వస్తే వారు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకుండా చేశారని, దీనిపై కొంతమంది ప్రజాప్రతినిధుల హస్తం, అధికారుల హస్తం ఉన్నదని చెప్పి స్థానిక ప్రతిపక్ష నాయకులు కూడా ఆరోపించారు. అలాగే ఈరోజు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఆ వేడుకలు నిర్వహించారు. ఇందులో కౌన్సిలర్లను పేరు పెట్టి పిలవకుండా 20 వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క వార్డుకు మొదటి పౌరులు అని అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించాల్సిన బాధ్యత వారు గుర్తించకుండా కేవలం కౌన్సిలర్లు అని పిలవడం, కొంతమంది కౌన్సిలర్లు ఇందులో అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అలాగే అధికారులు ఇంకొక అడుగు ముందటికి వేసి ఇది ఒక అధికారిక కార్యక్రమం, మున్సిపాలిటీలో జరుగుతున్న కార్యక్రమము అనుకోకుండా వివిధ రకాల సినిమా పాటలు కూడా వేయడానికి ప్రయత్నం చేశారని, ఇదంతా చూస్తూ ఉంటే ఒక అధికారిక కార్యక్రమం లెక్క కాకుండా ఏదో ఒక సరదాగా చేసిన కార్యక్రమాల లెక్క ఉంటున్నాయని, ఇప్పటికైనా ఎవరు ప్రజాప్రతినిధులు అలాగే ఎవరు అధికారులు ఎవరు బాధ్యత వారు గుర్తెరిగి ప్రవర్తించాలని హుస్నాబాద్ మున్సిపాలిటీ పరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన మార్కు రాజకీయంతో హుస్నాబాద్ మున్సిపాలిటీని అలాగే హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి తమ బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలని, మున్సిపాలిటీ యొక్క ప్రతిష్టను కాపాడాలని హుస్నాబాద్ ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూ న్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూ న్యూస్ లో.